అల్లు అర్జున్ తన అభిమాన సంఘాలన్నింటినీ కూడా ఉన్న పలంగా ఇప్పటికిప్పుడు ఒక ఆర్గనైజ్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఫ్యాన్ వార్ మొదలైంది. బట్ దాని వెనక ఉద్దేశం ఏంటి అనేది వీళ్ళ రెమ్యూనరేషన్లో 175 కోట్లు తీసుకుంటున్నాడు ఆయన. ఈ 2000-3000 అభిమానులు మాత్రమే కడతారు. 2000-3000 కామన్ మ్యాన్ అయితే చూడుగా. ఇప్పుడు అలా కోసు తింటానికి అభిమానులందరినీ ఓ పద్ధతిగా తీసుకొస్తున్నాడు ఆయన అనేది ఒక సందేహం. అభిమాన సంఘాలతో హీరోలు ఎక్కువగా చేయించే పనులు ఏంటి సార్? ఇప్పుడు ఆ మెగా అభిమానులకి ప్యారలల్గా ఈయన ఈ ఆర్మీ డిజైన్ చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తోంది. సో ఇది ఆ విభేదాల్ని మరింతగా పెంచే అవకాశం ఉందా? సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన థియేటర్లో ఉన్నాడు. పోలీసు వారు వచ్చి చెప్పారు అమ్మాయి పడిపోయింది. మాబ్ని ఒక చోటికి చేర్చడం అంటే అది చాలా సులువైన వ్యవహారం లాగా చూస్తూ ఉన్నారు. ఒకప్పటి మాబ్ వేరు. ఈ ఆర్మీని ప్రాపర్గా వాడతాడేమో అనేటువంటి ఒక ఆశ మొదలైంది. రాజకీయ నాయకులుగా మారితే అభిమానులంతా ఓటర్లుగా మారుతారు అని అలాంటి స్వార్థం ఏమైనా దీంట్లో కనిపిస్తుందా? తమ హీరో కోసం కొంచెం పానిక్ అయిపోయి దాడులు చేసేదాకా వెడుతున్నారు. ఆ వెలిదిని కొద్దిలో లేకపోతే కొద్దిగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫీల్ చేయట్లేదా? వాళ్ళ బిహేవియర్లో ఆ ఉండాల్సిన లిమిటేషన్ దాటిపోయి ముందుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ని తీసుకుంటే ఒక పబ్లిక్లోకి వచ్చి ఒక సోషల్ ఇష్యూస్ని అడ్రస్ చేసే స్కిల్ ఇద్దరు ఎవరి దగ్గర ఉంది? భగవంతుడు భక్తుల ద్వారా మాట్లాడతాడు, హీరోలు అభిమానుల ద్వారా మాట్లాడతాడు, అభిమానుల ద్వారా వ్యక్తం అవుతాడు. ఒకప్పటి అభిమానులకి ఇప్పుడున్న అభిమానులకి ప్రధానంగా ఏమి తేడా సార్? ఇది అందరు హీరోలకి అభిమానులు ఉంటారు కానీ నాకు ఆర్మీ ఉంది. నమస్తే, నా పేరు షరీఫ్. వెల్కమ్ టు 3TV. ఇవాళ మన గెస్ట్ ఫిలిం క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు. టాపిక్ ఏంటి అని అంటే సినిమా హీరోలు, అభిమాన సంఘాలు అనే టాపిక్. ఇప్పుడు ఏంటి ఈ చర్చ ఎందుకు వచ్చిందని అంటే ద స్టార్ హీరో అల్లు అర్జున్ తన అభిమానులందరినీ ఒక తాటి మీదికి తీసుకొచ్చి పూర్తిగా ఆర్గనైజ్ చేయబోతున్నారనే వార్త మొత్తం ఫిలిం నగర్లో చక్కలు కొడుతూ ఉంది. అది దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? అసలు అభిమాన సంఘాలు ఏం చేస్తాయి, హీరోలు వాళ్ళకి ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు, దీని వెనకున్న అసలు ఉద్దేశాలు ఏంటి వంటి అంశాలన్నిటి గురించి ఆయనతో మాట్లాడదాం. సార్ వెల్కమ్ సార్. వెల్కమ్. అల్లు అర్జున్ తన అభిమాన సంఘాలన్నింటినీ కూడా ఉన్న పలంగా ఇప్పటికిప్పుడు ఒక ఆర్గనైజ్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే అభిమాన సంఘాలని ఆర్గనైజ్ చేయటం అనేది ఈ రోజున కొత్తగా జరుగుతుంది కాదండి. మొదటి నుంచి కూడా అభిమాన సంఘాలు అనేవి ఏర్పడటం మొదలైన రోజు నుంచి ఉంది. అది అంటే హీరోలు అభిమాన సంఘాల ద్వారా మాట్లాడతారు అనేది మనకి అక్కినేని నాగేశ్వరరావు గారి రోజుల నుంచి ఉంది. అంటే తెలుగులో స్టార్ హీరో అనే పద్ధతి మొదలుపెట్టింది అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర నుంచే మొదలైంది. చాలా మంది ఎన్టీ రామారావు అనుకుంటారు. ఎన్టీ రామారావు లేటర్ ఆన్ తర్వాత వచ్చాడు. ఆయనకి ఈయనకి 2-3 years గ్యాప్ ఉంది. ఆయనే సీనియర్, ఈయన జూనియర్. కాబట్టి ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఫ్యాన్ వార్ మొదలైంది. ఆయన అభిమానులకి ఈయన అభిమానులకి మధ్య ఒక యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం చాలా సందర్భాల్లో అంటే థియేటర్ల దగ్గర పోస్టర్లు, ఊళ్ళల్లో పోస్టర్లు వేసేవాళ్ళు కదా ఆ రోజుల్లో. పోస్టర్ల మీద పేడ రూపంలో వ్యక్తమయ్యేది. దీన్ని బట్టి దాన్ని ప్రపంచం ఎలా అర్థం చేసుకునేది అంటే ఒక ఊళ్ళో ఏదో ఒక సెంటర్లో ఎక్కువ నాగేశ్వరరావు గారి పోస్టర్ల మీద పేడపడి ఉంటే ఆ ఊళ్ళో రామారావు గారి అభిమానులు ఎక్కువ మంది ఉన్నారని అర్థం. లేదు, రామారావు గారి పోస్టర్ల మీద ఎక్కువ పేడ ఉంటే కనుక నాగేశ్వరరావు అభిమానులు ఎక్కువ ఉన్నారని అలా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించేవాళ్ళు వాళ్ళు అభిమానులు. అలాగే థియేటర్ల దగ్గర గొడవలు చేయటము. గొడవ అంటే ఏం లేదు, థియేటర్లో అరుపులు, కేకలు, చప్పట్లు, ఏళ్ళు, తమ ఉనికిని చాటుకుంటారు. మొత్తానికి తమ ఉనికిని, తమ అభిమానాన్ని చాటుకోవడంతో పాటు దాంట్లో ఆధిపత్యం, మళ్ళీ దానిలో ఆధిపత్యం ఉంటుంది. ఎలాగో అది నడుస్తూ ఉన్న క్రమంలో అసలు ఆ సినిమా పెర్ఫార్మెన్స్ ఏమిటి అంటే ఎన్ని రోజులు ఫుల్ అయింది, ఈ డేటా అంతా ఉంటుంది వాళ్ళ దగ్గర. మామూలు స్టాటిస్టిక్స్ కాదు. ఇవన్నీ దగ్గర పెట్టుకుని వాళ్ళు ఆర్గ్యుమెంట్లోకి వెళ్తారు. అలాగే ఎవరికి వాళ్ళు ఒక కరపత్రాలు వేసేవాళ్ళు ఆ రోజుల్లో. మా ప్రీవియస్ సినిమా ఇంత కలెక్ట్ చేసింది, ఇది ఇన్ని సెంటర్లో ఆడింది, ఇన్ని సెంటర్లో షిఫ్ట్ మీద ఆడింది, ఇన్ని సెంటర్లో నూన్ షోస్లో ఆడింది. ఇలా ఒక పెద్ద డేటా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇప్పటికీ ఆన్లైన్ వేదికల మీద ఆనాటి అగ్ర హీరోల అభిమానులందరూ కూడా
వాళ్ళ హీరోలకు సంబంధించిన రికార్డులు, అంటే ఇప్పుడంటే 3 ఏళ్లకు ఒక సినిమా చేస్తున్నారు. అవును. ఆ రోజుల్లో సంవత్సరానికి రామారావు గారి సినిమాలు కనీసం 9 నుంచి 10 సినిమాలు, 9-10 అంటే 7-10 మధ్య నడిచేది ఆ నెంబర్. అంటే ఈ లెక్కన 2 నెలల కన్నా ముందే 2 నెలలకు కూడా పట్టేది కాదు సినిమా తీయడానికి. అంతే, 2 నెలలకి ఒక సినిమా రిలీజ్ అయ్యేది యావరేజ్లో. కృష్ణ గారు 17 రిలీజులు చేసిన సందర్భం ఉంది. కాబట్టి వీళ్ళు 2 షిఫ్టుల్లో పనిచేసేవాళ్ళు, 3 షిఫ్టుల్లో కృష్ణ గారు పనిచేసేవాళ్ళు. అందుకని ఈ సినిమా రిలీజులు ఎక్కువ ఉండటం వలన ఇప్పుడు అగ్ర హీరోలు, అంటే ఆనాటి నాగేశ్వరరావు అభిమానులు, రామారావు గారి అభిమానులు, వాళ్ళకి ప్రతిరోజు ఏదో ఒక పాత సినిమా రిలీజ్ ఉంటుంది. ఆ రోజు ప్రతిరోజు పండగ రోజే వాళ్ళకి. ఇప్పుడు అంటే ఈరోజు గుండమ్మ కథ రిలీజ్ అయ్యి 50 ఏళ్ళు అయింది, అదొక ఫెస్టివల్. తెల్లారేసరికి ఇంకొక సినిమా ఏదో రిలీజ్ అయి ఉంటుంది, అది ఇంకో 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయి ఉంటుంది, అదొక ఫెస్టివల్. ఇలా రోజు వాళ్ళకి పండగే. అలాంటి సందర్భం నడుస్తోంది ఇప్పుడు. ఆన్లైన్లో వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో వాటిల్లో ఈ వార్తలు సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. అలా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు నిరంతరం, ఆయన ఉన్నా లేకపోయినా. నిజమే. అయితే ఇప్పుడు అల్లు అర్జున్కి ఉన్న పలంగా ఏదో అభిమానులు ఉన్నారు, ఫాలోయింగ్ ఉంది, ఇప్పట్లో అతని సినిమా అంటే ఒక రేంజ్ ఉంది. అలాంటప్పుడు ఇప్పుడు వీళ్ళందరినీ సడన్ గా ఒక ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది పాయింట్. అంటే ఆయన ఒక దశలో స్టైలిష్ స్టార్ అన్నారు, ఐకానిక్ స్టార్ అన్నారు, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. ఇప్పటికీ అంటున్నారు. అదే అది అనకపోతే ఎలాగా? అంటే ఇప్పుడు మనం క్యాజువల్ గా ఎన్టీ రామారావు అనేస్తున్నాం కానీ అలా అభిమానులు అలా చెప్పరు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని అంటారు, అది వాళ్ళు ఇచ్చుకుంటున్న గౌరవం. అలాగే అల్లు అర్జున్ అని మనం వేగ్గా మాట్లాడుతున్నాం కానీ అభిమానులు అలా మాట్లాడరు. ఐకాన్ స్టార్ అని అంటారు. అనక తప్పదు, అది బాధ్యత. ఆ బాధ్యతను వాళ్ళంతటి వాళ్ళు భుజాలకు ఎత్తుకున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేస్తున్నాను అంటున్నాడు ఆయన. అల్లు అర్జున్ తన అభిమానుల గురించి మాట్లాడే సందర్భంలో చాలా స్పష్టంగా ఒక పదం వాడేవాడు. ఇది అందరు హీరోలకి అభిమానులు ఉంటారు కానీ నాకు ఆర్మీ ఉంది అని. ఎవరన్నారు ఈ మాట? అల్లు అర్జున్ అనేవాడు. అల్లు అర్జున్ తరచూ ఆ మాట అనేవాడు. ఫ్యాన్స్ కాదు, ఆర్మీ అనేవాడు. ఐ లవ్ మై ఆర్మీ అనేవాడు ఆయన వేదిక మీద నుంచి. సైన్యం, నా సైన్యం అని. ఇప్పుడు ఆ సైన్యం అనేటువంటి దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నాడు ఆయన. మరి వీళ్ళకి ఎలా ప్లాటూన్లుగా చేస్తాడా, అలాగే వీళ్ళకి మిలిటరీ పద్ధతుల్లో పొజిషన్స్ ఇస్తాడా, లెఫ్టినెంట్, కల్నల్, ఇలాగ. అంటే సైన్యం అన్నాడు కదా, సైన్యం అన్నాడు కాబట్టి అనేది ఒక స్పెక్యులేషన్. ఏదైనా ఆయన ఆర్గనైజ్ చేస్తున్నాడు అనేది అయితే వాస్తవం. ఇప్పుడు ఆయనకు జాతీయ స్థాయిలో అభిమానులు ఉన్నారు. అవును, ఎందుకంటే పుష్ప 2తో మనం కాదనిలేము ఆ విషయాన్ని. అసలు మనం నేషనల్ మీడియాలో కాస్త రీల్స్, మీమ్స్ అవన్నీ చూస్తే పుష్ప వేషంలో వచ్చి రీల్స్ చేస్తున్న వాళ్ళు ఉత్తరాది వాళ్ళు చాలా మంది చూశాను. ఉత్తరాది కాదండి, విదేశాల నుంచి కూడా చూసాం మనం. ఏది ఆ పాటలో ఆయన నడక ఉంటుంది కదా, నడక ఇలా వంగిపోయి నడిచే వాళ్ళని కూడా చాలా మంది చూశారు. అదే బంగారమాయే అనే పాట. ఆ పాటలో ఆయన నడకకి సంబంధించిన ఆ నడక నడిచి వీడియోలు పెట్టిన వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈయన అభిమాన సంఘాలు జాతీయ స్థాయిలో ఉన్నాయి, ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నారు. ఈ ప్రతి రాష్ట్రంలో ఉన్న అభిమానుల్ని రాష్ట్ర కమిటీలు గాను, జిల్లా కమిటీలు గాను, ఆయన అలాగే నగర కమిటీలు గాను ఇలా ఒక నిర్మాణంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అనేది వార్త బయటకు. దాని వెనక ఉద్దేశం ఏంటి అనేది, దాని వెనక ఉద్దేశం ఏమిటి అంటే వాళ్ళని ఆర్గనైజ్ చేయటం మంచిదే. ఆర్గనైజ్ చేయటం ఏదో పద్ధతిలో ఎవరో ఒకళ్ళు ఒక నిర్మాణంలో ఉండటం తప్పేం కాదు. అయితే ఆ ఆర్గనైజ్డ్గా ఉన్నప్పుడు వాళ్ళ చేత ఏం చేయిస్తాడు ఆయన, వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ ఏమిటి, సంక్షేమ కార్యక్రమాలు చేయిస్తారా అంటే వాళ్ళ చేత పనిచేయించటం ఒకటి, వాళ్ళ చేత సామాజిక కార్యక్రమాలు చేయించటం అనేది ఒక పద్ధతి. రెండోది వాళ్ళ సంక్షేమం గురించి తానేం ఆలోచిస్తాడు అనేది. ఓకే, అలాంటిది ఏదైనా ఉంటుందా, లేకపోతే తన సినిమా రిలీజ్ అయినప్పుడు హడావిడి చేయటమేనా, ఇది ప్రశ్న. ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రోగ్రాం జరుగుతోంది. అదేంటంటే పెద్ద హీరోల సినిమాలు
భారీ ఎత్తున ఖర్చు పెట్టి తీస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ రెమ్యూనరేషన్లే 175 కోట్లు తీసుకుంటున్నాడు ఆయన అల్లు అర్జున్ అధికారికంగా. ఇప్పుడు అట్లీ సినిమా చేస్తున్నాడు ఆయన. అవును. ఆ సినిమాకి 175 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అనేది ఒక వార్త. కానీ పుష్ప 2కి ఆ వచ్చిన వసూళ్ల మీద పర్సంటేజ్ తీసుకున్నాడు ఆయన అనేది అప్పటి వార్త. ఆ పర్సంటేజ్ లెక్కేస్తే 1800 కోట్లు వచ్చింది దానికి. దాని ప్రకారం చూస్తే ఈయన కనీసం 300 కోట్లు ఇచ్చి ఉండాలి అంచనా. కాబట్టి 175 కోట్లు 200 కోట్లు రెమ్యూనరేషన్ అంటే ఆ సినిమా బడ్జెట్ ఎంత ఉంటుంది అంటే రెమ్యూనరేషన్లకే ఎంత ఇస్తున్నారు, వసూళ్ళు ఎంత ఉండాలి, వసూళ్ళు ఆల్రెడీ ఒక మార్క్ ఉంది. 1800 కోట్లు వసూలు చేసింది ఆ సినిమా పుష్ప 2 అనేది. కానీ ప్రతి సినిమాకి మనం అంతే వసూలు చేస్తారని చెప్పలేం, గ్యారంటీలు లేవు, ఇది జూదమే. అయితే వీళ్ళు ఏం చేస్తారు, ఇంత ఖర్చు పెట్టి సినిమా తీసాం అని ప్రభుత్వాల దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ప్రభుత్వాలతో మాట్లాడతారు. మేము ఇంత ఖర్చు పెట్టి జాతీయ స్థాయిలో తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళటానికి మేము పడ్డ ఈ కష్టానికి గుర్తింపుగా మాకు ప్రీమియర్స్ వేసుకోవడానికి అనుమతి ఇవ్వండి. ఇక్కడ పాయింట్ ఉంది సార్, ప్రీమియర్స్ వేసినప్పుడు 2000, 3000 టికెట్లు చేసేస్తారు. అదే అంటే గవర్నమెంట్ ఇస్తుంది, మీరేమో ఇక్కడ రెమ్యునరేషన్లు కేవలం మీకు కావాల్సిన పారితోషికమే ఇంత డబ్బులు తీసేసుకుంటారు. ఆ డబ్బులు కూడా ఇప్పుడు ఎవరు కట్టాలి, జనం కట్టాలి, అభిమానులు కట్టాలి. అభిమానులు లేదు, మొదటి 2 రోజులు అనుకుందాం, పోనీ ప్రీమియర్ షోల వరకు అనుకుందాం. ఈ 2000, 3000 అభిమానులు మాత్రమే కడతారు. 2000, 3000 కామన్ మ్యాన్ అయితే చూడు. అయితే తర్వాత కూడా ఒక వారం రోజులు ప్రైస్ పెరిగే ఉంటాయి. ఆ డబ్బులు జనాలు ఇస్తారు. సో ఈ లెక్కన ఈ ఆర్గనైజ్ చేయడం అంటే ఒక రకంగా అభిమానుల్ని కూడా ఇబ్బంది పెట్టడమేనా? అంటే ప్రీమియర్స్ పేరుతో వీళ్ళు పెద్ద బడ్జెట్, ఇప్పుడు 1000 రూపాయలకి నడిచింది మొన్న, ఏది ఓజీ సినిమాకి 1000 దాకా నడిచింది. వేలం వేసారుగా, అదొక వేలం వెర్రి. దాన్ని వేలం వెర్రి కింద తీసేస్తే మామూలుగానే 1000 రూపాయలు నడిచింది, 800 to 1000 నడిచింది. కాబట్టి ఈ కోసుకు తింటాం, ఈ టికెట్ల రేట్లు పెంచటం ద్వారా మొట్టమొదటగా ఇబ్బంది పడేది, మొదట కోసేది అభిమానులనే అని నాకు అనిపించింది కదా, క్లారిటీ వచ్చేసింది కదా. ఇప్పుడు అలా కోసుకు తినడానికి అభిమానులందరినీ ఓ పద్ధతిగా తీసుకొస్తున్నాడా ఆయన అనేది ఒక సందేహం మాత్రమే. అయితే ఈ అభిమానుల ద్వారా ఆ సినిమాని ప్రమోట్ చేయవచ్చు. వాళ్ళందరూ సోషల్ మీడియాలో ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద ఉంటారు కాబట్టి ఆ సినిమాని జనంలోకి తీసుకెళ్ళి జనాల్లో లైవ్గా ఉంచటం అనే కార్యక్రమం వాళ్ళు చేయొచ్చు. సినిమాని ప్రమోట్ చేసి జనాల మనసుల్లోకి తీసుకెళ్ళటం అనే పని అప్పచెప్పి వాళ్ళకి కార్డులు ఇష్యూ చేసి, ఈ కార్డు చూపిస్తే థియేటర్ దగ్గర మీకు నార్మల్ రేటుకి టికెట్ ఇస్తారు, అలాంటి బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా, అది ఇచ్చినా చాలు. వాళ్ళకి ఇతర సంక్షేమ పథకాలు అమలు చేయక్కర్లేదు. కానీ ఇది సంతోషపడిపోతారు వాళ్ళు, చాలు వాళ్ళకి. పైగా ఒక 4 టికెట్లు ఇచ్చారనుకోండి, వాళ్ళు స్నేహితులకి, బంధువులకి, కుటుంబాలకి చూపించుకుంటారు. 4 టికెట్లు అక్కర్లేదు, వాళ్ళకి ఒక్కటి కార్డు చూపిస్తే ఒక టికెట్ మినిమం రేటుకి. ఇప్పుడు 2000 ఉన్న టికెట్ 200కి ఇమ్మంటే 200 దాని నార్మల్ టికెట్ రేట్ అయితే 200కి ఇచ్చేస్తారు అంతే. ఇప్పుడు నార్మల్ టికెట్ రేటుకి వీళ్ళకి ఇవ్వాలి, ఇతరులకి ఈ కార్డు లేని వాళ్ళకి 2000కి అమ్ముకోమనండి. అది మనకి అభ్యంతరం లేదు, అది అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు అనుకుంటే, అలా అభిమానుల్ని ఆదరించి హక్కును చేర్చుకుంటాడా, లేదు కోసుకు తింటాడా? కోసుకు తినడానికి ఆర్గనైజేషను, దీనికి ఒక నిర్మాణం, షేపు ఇవన్నీ ఇస్తున్నారా? సరే, అల్లు అర్జున్ సంగతిని కాసేపు పక్కన పెడితే, సాధారణంగా నార్మల్గా మీరు కోలీవుడ్ తీసుకోండి, ఇక్కడ కానివ్వండి, ఎక్కడైనా కానీ అభిమాన సంఘాలతో హీరోలు ఎక్కువగా చేయించే పనులు ఏంటి సార్? ప్రధానంగా సినిమా వచ్చినప్పుడు హడావిడి అండి, థియేటర్ల దగ్గర హడావిడి చేస్తారు, దానికోసం అయితే వాడతారు. బ్యానర్లు కట్టడము, అలాగే కొన్ని సందర్భాల్లో పాలాభిషేకాలు చేయటం వీళ్ళ కట్అవుట్స్కి, అక్కడి నుంచి థియేటర్లో హడావిడి, ఇదే నడుస్తోంది, ఇదే కల్చర్గా నడుస్తోంది మొదటి నుంచి. దీని నుంచి డిఫరెంట్గా ఏమన్నా చేయగలడా అల్లు అర్జున్ అనేదే ప్రశ్న ఇప్పుడు. రెండోది, ఇక్కడ ఇంకొక గొడవ ఉంది, అదేంటంటే ఈయన మెగా హీరోగా మొదలయ్యాడు. అవును, మెగా కాంపౌండ్ నుంచి ఈయన ప్రస్థానం మొదలైంది అనుకుంటే, చిరంజీవి గారికి ఒక అభిమాన గణం ఉంది. అవును, ఇది
మెగాభిమానులు అని పిలుచుకుంటారు వాళ్ళని. ఇప్పుడు ఆ మెగాభిమానులకి ప్యారలల్గా ఈయన ఈ ఆర్మీ డిజైన్ చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తోంది. అంటే ఇండివిజువల్ ఫ్యాన్స్, ఇప్పుడు కామన్ ఫ్యాన్ లేడు. కామన్ ఫ్యాన్ లేడు. ఇప్పుడు చిరంజీవి కుటుంబానికి సంబంధించిన అందరు హీరోలని భుజానేసుకునేటువంటి అభిమానులు ఒకప్పుడు ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్కే. అంటే అల్లు అర్జున్ మీద ఈ మధ్య మెగా అభిమానులు ట్రోల్ చేయడం కూడా నేను చూసాను చాలాసార్లు. సో ఆ ట్రోలింగ్ అనేది మొదలైంది. ఆ సోషల్ మీడియాలో ఆ ట్రోలింగ్ వీడియోస్ని కానీ లేకపోతే పోస్టుల్ని కానీ చూసినప్పుడు మనకు నిజంగానే అర్థమవుతుంది ఏంటంటే అభిమానులు రెండు ముక్కలు అయిపోయారు. వారు చివరికి ఎంత దారుణంగా అంటే ఒక డిగ్రేడ్ రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తితో పోలుస్తూ కూడా మేమ్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇది ఆ విభేదాల్ని మరింతగా పెంచే అవకాశం ఉందా? డెఫినెట్గా. అంటే అల్లు అభిమానులు వర్సెస్ చిరంజీవి అభిమానులు ఇలా నడుస్తుంది గొడవ. అంటే దీనికి అల్లు అరవింద్ గారు ఒక అద్భుతమైన వివరణ ఇచ్చాడు ఆ మధ్యకాలంలో. ఏమిటి వీళ్ళ మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అనే ప్రశ్న ఆయన ముందుకు వచ్చినప్పుడు, చిరంజీవి గారు మా బంధువే, మా బావగారు, అయితే ఆయన హీరోగా ఉన్నాడు, నేను ప్రొడ్యూసర్గా ఉన్నాను. మేమిద్దరం సినిమా పరిశ్రమలోనే ఉన్నప్పటికీ భిన్నమైన రంగాల్లో ఉన్నాం. కాబట్టి మేమిద్దరం ఒకళ్ళకొకళ్ళం ఎన్హాన్స్ చేసుకుంటూ పెరిగాం. ఆయన ఎదుగుదలలో నా పాత్ర ఉంది, నా ఎదుగుదలలో ఆయన పాత్ర కూడా ఉంది. బాగా చెప్పాడు. నిజానికి చిరంజీవి ఎంట్రీ ఇచ్చే నాటికే అల్లు అరవింద్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. అప్పటికి ఆయన అకౌంట్లో 3 సద్దినోత్సవ చిత్రాలు ఉన్నాయి. అంటే తంగ పథకం అని శివాజీ గణేశన్ గారి సినిమా ఈయనే డబ్ చేశాడు తెలుగులోకి. అది సద్దినోత్సవ సినిమా. ఆ తర్వాత బంట్రోతు భార్య అని ఒక సినిమా తీశాడు దాసరి గారితో, అది పెద్ద హిట్. దాని తర్వాత దేవుడే దిగివస్తాయి అని ఒక సినిమా తీశాడు సత్యనారాయణ గారిని కీలక పాత్రగా పెట్టి, అది దాసరి గారే డైరెక్టర్. అలా 3 సద్దినోత్సవ చిత్రాలు ఉన్నాయి అప్పటికే. కాబట్టి చిరంజీవి వచ్చిన తర్వాత అగ్ర నిర్మాతగా మారటానికి అరవింద్కు ఒక అవకాశం దొరికింది. అలా చిరంజీవి అరవింద్కి సహకారం అందించాడు. అలాగే చిరంజీవి ఒక అగ్ర హీరోగా మారడానికి ఈయన తీసిన సినిమాలు కూడా సహకారం అందించాయి. అంటే ప్లాన్ చేశాడు పద్ధతిగా. అంటే చిరంజీవిలో ఉన్నటువంటి మెరిట్స్ ఏమిటి అనేది ఇండస్ట్రీకి అర్థం చేయించే సినిమాలు తీశాడు ఆయన. శుభలేఖ అనే సినిమా తీయటం అరవింద్ గారి వెనకాలండి నడిపించిన ప్రాజెక్ట్ అది. అందులో చిరంజీవి కూల్గా ఒక పద్ధతిగా కనిపిస్తాడు విశ్వనాథ్ గారి హీరోగా. కాబట్టి అది నచ్చి అది చూసేటువంటి ఆడియన్స్ ఉంటారు. అలాగే ఇండస్ట్రీ పీపుల్కి కూడా ఇలాంటి క్యారెక్టర్లు చేయగలడు, ఇతను అద్భుతంగా పెర్ఫామ్ చేయగలడు అనేది ప్రూవ్ చేశాడు. అలాగే యమకింకరుడు అనే సినిమా ద్వారా ఒక అద్భుతమైన యాక్షన్ హీరో కూడా ఉన్నాడు ఇతనిలో. ఇప్పటి వరకు తెలుగు తెర మీద ఎవరు చేయని యాక్షన్ చేయగలడు ఇతను. కాబట్టి ఇతన్ని వినియోగించుకోండి అని ఇండస్ట్రీకి చెప్పడమే. అలాంటి పాస్పోర్ట్ సినిమాలు తీశాడు. అలా చిరంజీవికి ఉపయోగపడ్డాడు ఈయన, తను ఉపయోగపెట్టుకున్నాడు చిరంజీవిని. అలా వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు ఎన్హాన్స్ చేసుకుంటూ పెరిగారు. ఈయన అగ్ర నిర్మాత అయ్యాడు, ఆయన మెగాస్టార్ అయ్యాడు, ఇది నడిచిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఈయన కొడుకు నటనా రంగంలోనే ఉన్నాడు, చిరంజీవి నటనా రంగంలోనే ఉన్నాడు, పవన్ కళ్యాణ్ నటనా రంగంలోనే ఉన్నాడు, చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ కూడా నటనా రంగంలో. వీళ్ళ మధ్య పోటీ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఇతను కొడుకు వైపే ఉంటాడు. ఈయన కొడుకు వైపు ఉండటం కాదు, అంటే వీళ్ళందరూ ఒకే కుటుంబం అయినప్పటికీ ఒకే పనిలో ఉండటం వలన ఒకే వృత్తిలో ఉన్న వాళ్ళ మధ్య స్పర్ధ అనివార్యంగా ఉంటుంది. ఎంత కొడుకైనా రామ్ చరణ్ సినిమా చిరంజీవి సినిమా నడిచేటప్పుడు చిరంజీవి నా సినిమా రామ్ చరణ్ సినిమా కన్నా కొంచెం ఎక్కువ కలెక్ట్ చేయాలి అనుకుంటాడు. బాగా మంచి జస్టిఫికేషన్ ఇచ్చారు అయితే ఈ లెక్కన. అంటే అలాగే అల్లు అర్జున్ కూడా చిరంజీవి సినిమా కన్నా తన సినిమా ఎక్కువ కలెక్ట్ చేయాలి అని అనుకోవడం తప్పేం కాదు. ఇది వృత్తిపరమైనటువంటి స్పర్ధ అనివార్యంగా ఉంటుంది ఒకే ఏరియాలో ఉన్నప్పుడు. నిజమే, ఆ స్పర్ధ ఉంది మా పిల్లల మధ్య అని చెప్పాడు ఆయన అరవింద్ గారు. దాన్ని అంతవరకే చూస్తే ఏం బాధ లేదు, దాన్ని అంతవరకు చూస్తే. కానీ ఒకరి సినిమాని ఒకరు ట్రోల్ చేసుకుని ఒక అభిమాని మీద ఇంకొక అభిమాని దాడులు చేసుకునే పరిస్థితి, అది వస్తే ప్రమాదం. అది ప్రమాదం. అది నడిచింది అడపా. అంటే అలాంటివి ఉంటే ఏంటంటే తను ఎలివేట్ అవుతాను అని ఆయన అనుకునే ప్రమాదం కూడా ఉంది. అంటే
హీరోలు అన్ని సందర్భాల్లోనూ ప్రాపర్గా ఆలోచించి ప్రాపర్గా బిహేవ్ చేస్తారు అనటానికి మన దగ్గర నిదర్శనాలు తక్కువే. అంటే అల్లు అర్జున్ వ్యవహారమే చూసుకుంటే సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ మనకు తెలుసు. అవును, దాని తర్వాత పూర్తిగా మార్పు వచ్చింది అతనిలోనే అంటారు. అంటే నిజానికి ఆ రోజు ఆ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన థియేటర్లో ఉన్నాడు. పోలీసు వారు వచ్చి చెప్పారు ఆ అమ్మాయి పడిపోయింది, కొంచెం పరిస్థితి బాగాలేదు అని తెలియగానే ఇమ్మీడియట్గా ఆయన అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నిలబడి అక్కడికక్కడ ఆ అమ్మాయికి సహాయం ప్రకటించి ఆ పిల్లవాడికి సహాయం ప్రకటించి అక్కడ ఒక హడావిడి క్రియేట్ చేయాలి కదా. ఆ స్పందన రికార్డ్ అయితే ఆ తర్వాత అరెస్టులు ఈ పరంపర ఉండేది కాదు. తను సన్నివేశాన్ని లీడ్ చేసి ఉండేవాడు అక్కడ. ఆ క్షణం వెళ్ళిపోయి నిలబడి ఉంటే. అలా కాకుండా వచ్చిన పోలీస్ ఆఫీసర్తో సరే సినిమా చూస్తున్నాం కదా అయిపోయాక మాట్లాడదాం అని పంపించేసి ఈయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోవడం ఎందుకు వెళ్ళాను అనే దానికి ఒక జస్టిఫికేషన్ చెప్పాడు. మా వాళ్ళు చెప్పారు మీరు వెళ్ళిపోండి మేము చూసుకుంటామని, వాళ్ళు చూసుకుంటారని నేను వెళ్ళిపోయాను అని చెప్పాడు ఆయన. కానీ అది జనాలు జీర్ణం చేసుకోలేరు. ఇమ్మీడియట్గా ఆయన వెళ్ళుంటే ఏ అభిమాన హీరో కోసం అయితే ఎక్కడికి వెళ్ళి తొక్కిసలాటకు గురయ్యారు ఆ అభిమాన హీరో రెస్పాండ్ అయితే వినాలనే కోరిక జనంలో ఉంటుంది. అందులో అది మినిమం, అది అభిమాన హీరోనే ఉండనక్కర్లా, అది కర్టసీ, అది మానవ స్పందన. అది అవును, అది జరగల. అది జరగకపోవడం వల్ల అరెస్ట్ దాకా వెళ్ళింది అది ఆ సీన్. మన తమిళనాడు ఇష్యూ కూడా మీరు చూసే ఉంటారు. అదే పరిస్థితి. విజయ్ కూడా ఆ స్పాట్ లో అక్కడ రష్ అయిపోయి ఉంటే బాగుండేది. అలా కాకుండా ఆయన చెన్నై వెళ్ళిపోయి స్పందించాడు తర్వాత 3 గంటలకో 4 గంటలకో. అది ఇంకా పెద్ద ఇన్సిడెంట్ అది. అవును, కాబట్టి దాదాపు 50 మంది పైన జరిగిన ఇన్సిడెంట్ అది. సో ప్రతి సందర్భంలోనూ సినిమా హీరోల ప్రవర్తన గందరగోళంగానే ఉంటుంది ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు. మాబ్ని ఒక చోటికి చేర్చడం అంటే అది చాలా సులువైన వ్యవహారం లాగా చూస్తూ ఉన్నారు. ఒకప్పటి మాబ్ వేరు, కొద్ది క్రమశిక్షణతో బిహేవ్ చేసేవాళ్ళు. ఇప్పుడున్న మాబ్ ఎప్పుడు ఏ క్షణం ఎలా బిహేవ్ చేస్తారో చెప్పలేం. అసలు పోలీసులే కాదు ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు. అలాంటప్పుడు చాలా బాధ్యతగా ఉండాలి సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు. బాధ్యతగా ఉండాలి. అలాగే అలాంటి సందర్భాలు ఏవైనా వచ్చినప్పుడు ఈయన ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ ఆర్మీని ప్రాపర్గా వాడతాడేమో అనేటువంటి ఒక ఆశ మొదలైంది. ఇప్పుడు ఈయన ఏదో ఆర్గనైజ్ చేస్తున్నాడు అనేది విన్న తర్వాత ఈ ఆర్గనైజ్ చేసినటువంటి అభిమానుల్ని కోసు తినకుండా వాళ్ళకి ఉపయోగపడేలాగా ఇందులో ఉండటం, వాళ్ళకే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడేలాగా, వాళ్ళకి సమాజానికి ఉపయోగపడేలాగా వాళ్ళని డ్రైవ్ చేస్తూ వాళ్ళతో ఇలాంటి సందర్భాలు ఏవైనా వచ్చినప్పుడు వాళ్ళని వాడి జనాల్ని కంట్రోల్ చేయటం లాంటి కార్యక్రమాలు కూడా చేయవచ్చు. ఇలాంటివి ఏవైనా నిర్మాణంలోకి తీసుకురావడమే కాదు, నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు ఏమైనా తీసుకుంటాడా అల్లు అర్జున్ అనేది చూడాలి. అలా చేస్తే ఆయనకు మంచి పేరే. డెఫినెట్గా చిరంజీవికి సంక్షేమ కార్యక్రమాల్లో మంచి పేరు ఉన్నట్టుగా ఆయనకు కూడా ఆర్గనైజ్ చేసి అనేక రకాల కార్యక్రమాలు చేస్తే మంచిదే. ఆయన బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు అని కొంత హడావిడి చేశాడు, కొంత యాక్టివిటీ జరిగింది దానిలో. జరిగింది, జనాలకు కొంత ప్రయోజనాత్మకంగా కూడా ఉపయోగపడింది. అంటే వీళ్ళందరూ చాలా మంది గమనిస్తే ఎవరైతే అభిమానుల్ని ఆర్గనైజ్ చేసి నిర్మాణంగా పెట్టేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు చేస్తున్నవన్నీ వాళ్ళతో తరచూ చూసారా మీ అభిమాన హీరో నెక్స్ట్ ఈ సినిమా తీయబోతున్నాడు అని ఒక క్రేజ్ ఎవరైతే బిల్డప్ చేస్తారో వాళ్ళ అంతిమ లక్ష్యం చివరికి ఎన్నికల దగ్గర తేలుతారు. రాజకీయ నాయకులుగా మారితే అభిమానులంతా ఓటర్లుగా మారుతారు అని. అలాంటి స్వార్థం ఏమైనా దీంట్లో కనిపిస్తుందా? అది కూడా ఒక స్పెక్యులేషన్ మొదలైంది బయట. ఏమన్నా రాజకీయాల్లోకి వస్తాడా, విజయ్ ఆల్రెడీ వచ్చున్నాడు. అయితే ప్రజెంట్ ఆ మూడ్ లో ఉన్నట్టుగా అల్లు అర్జున్ కనిపించట్లేదు. అది కష్టం కూడా సినిమాల టైంలో. అంతిమంగా నేను అందుకే అన్నది, ఇప్పుడు కాదు 10 ఏళ్లకో 20 ఏళ్లకో దాన్ని ఏదో ప్లాన్ చేసుకుని సరే రేపు ఏం జరుగుతుందని మనం చెప్పలేం, కానీ జస్ట్ ఒక ఊహ, ఐడియాలజీ ఉండటం ఉంటుంది, తప్పేం లేదు దానిలో. ఆర్గనైజ్డ్ ఫోర్స్ ఒకటి నా వెనకాల ఉంది అన్నప్పుడు అది ఏ టర్న్ అయినా తీసుకోవచ్చు. అంటే అభిమానులు అనేవాళ్ళు మనకున్నారు, ఏం పర్వాలేదు. అడ్వాంటేజ్ ఏమిటి మిగిలిన వాళ్ళకి, సినిమా హీరోలకి? ఇప్పుడు రామారావు గారు పార్టీ పెట్టాడు, పార్టీ పెట్టి ఆయన రోడ్డు మీదకి రాగానే అటువైపు రష్ అయింది ఎవరు? ముందు ఆయన అభిమానులే. ఆయన అభిమానులతో పాటు జనాలు కదిలారు. కాబట్టి చిరంజీవికి అంతే. చిరంజీవి రోడ్డు మీదకి వచ్చినప్పుడు ముందు రష్ అయింది ఫ్యాన్స్ అయి. అలా పవన్ కళ్యాణ్కి అంతే.
కాబట్టి దీన్ని పొలిటికల్ ఏరియాలో కూడా వాడటానికి స్కోప్ ఉంది. కొంచెం టైం తీసుకున్నప్పటికీ అప్పటికి ఇంకా వెల్ ఆర్గనైజ్డ్. అంటే ఇక్కడ 2 తేడాలు ఉన్నాయి సార్. ఒకటేంటంటే అసలు పొలిటికల్ మోటో లేకుండానే ఒకటి మొదలు పెట్టారనుకోండి, దాన్ని నడిపించే తీరు వేరుగా ఉంటుంది. ఇవాళ కాకపోతే రేపు మనకి రాజకీయంగా కూడా ఉపయోగపడతారు అనుకున్నప్పుడు నడిపించే తీరు వేరుగా ఉంటుంది. డెఫినెట్గా. సో అది లక్ష్యాన్ని బట్టి వాళ్ళు డ్రైవ్ చేస్తారనేది సరే ఇప్పటికిప్పుడు మనం ఏం చెప్పలేము అనుకోండి. అంటే ఈయన నడిపిస్తున్న తీరును బట్టి ఆర్గనైజ్ అవ్వటం అనేది వాళ్ళు ఆర్గనైజ్ అయ్యే ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా కమిటీ రూపంలో ఆయన చొరవతో నడుస్తోంది. ఏదైనా ఒక సిగ్నల్ ఇచ్చి లేదా ఒక పిలుపిస్తే అది అభిమానుల్లోకి జనంలోకి అభిమానుల్లోకి ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థం కాకుండా అందరికి ఒకేలా అర్థం కావాలి అని అనుకుంటే ఆర్గనైజ్డ్గా ఉండడం కరెక్ట్. అదే వాళ్ళందరినీ ఒక గ్రూప్గా పెట్టి ఒక కమాండ్ ఇచ్చేస్తే కింద దాకా వెళ్ళిపోతుంది. అది నిర్మాణం యొక్క లక్షణము. దాన్ని వాడుకుంటారు. దాన్ని దేనికైనా వాడచ్చు. ఈయన డెఫినెట్గా పాలిటిక్స్లోకి వచ్చే అవకాశం ఉంది అని అనుకోవడానికి అవకాశం అయితే ఉంది, లేదు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఏరియాలో ఒక వాక్యూమ్ ఉంది. అంటే వంగవీటి రంగా తర్వాత ఆ కమ్యూనిటీ నుంచి ఒక బలమైన నాయకుడు రాలేదు అనేటువంటి ఒక వెలితి ఉంది. ఆ వెలితిని కొద్దిలో లేకపోతే కొద్దిగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫీల్ చేయట్లేదా? పవన్ కళ్యాణ్ ఫిల్ చేస్తున్నాడు కానీ పూర్తి తృప్తి కలిగించలేకపోతున్నాడు. రీజన్ ఏంటంటే ఆయన ఐక్య సంఘటనలో ఉంటున్నాడు ప్రతిసారి. అది కూడా టీడీపీతో కలిసి ఉంటున్నాడు. ఆయన బీజేపీతో ఎక్కువ కలిసి ఉన్నారేమో. బీజేపీతో కలిసి ఉన్నాడు. టీడీపీ కూడా అక్కడే ఉంది. అదే కాంపౌండ్ లో టీడీపీ కూడా ఉంది. ఇది జనాలకు జీర్ణం కావట్లేదు. పర్టికులర్ గా ఆ కమ్యూనిటీ జనాలకి అది డైజెస్ట్ కావడం లేదు. అంటే వాళ్ళ గొడవ ఏంటంటే ఆయన హత్య జరిగింది తెలుగుదేశం హయాంలో, కాబట్టి మన శత్రువు కాంపౌండ్ లో ఉంటున్నారు వీళ్ళు అనేటువంటి ఒక పెయిన్ ఏదో ఉంది కదా. ఉంది. ఎన్ని మాట్లాడినప్పటికీ ఆ ఏరియాలో కొంచెం తడబాటు ఉంది వాళ్ళలో ఇప్పటికీ. అందుకని అలాంటిది లేకుండా ఇతను ఎమర్జీ అయితే ఉపయోగకరమే. ఓకే. ఇప్పుడు అక్కడ కానీ పబ్లిక్ స్పీకింగ్ విషయంలో మీ అబ్జర్వేషన్ యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా ఎనలిస్ట్గా ఎవరికి ఎక్కువ మంచి స్కిల్స్ ఉన్నాయి సార్ పబ్లిక్ స్పీకింగ్లో, మాబ్ని అటెన్షన్ చేయడంలో, అర్థవంతంగా మాట్లాడడంలో? అంటే ఇప్పుడున్న హీరోలు అంటే పవన్ కళ్యాణ్, అంటే మీరు చెప్తున్న ఆ కమ్యూనిటీకి సంబంధించి లోపలే మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ని తీసుకుంటే ఒక పబ్లిక్లోకి వచ్చి ఒక సోషల్ ఇష్యూస్ని అడ్రస్ చేసే స్కిల్ ఇద్దరు ఎవరి దగ్గర ఉంది? అసలు ఇద్దరికి లేదా? లేదు, ఇద్దరు చేయగలరు. పవన్ కళ్యాణ్ కూడా జనాల్ని ఎమోషనలైజ్ చేయగలడు. మనం చూసాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటైజ్ అయిపోతే నేను ఊరుకోను అని ఆయన ఒక మాట్లాడాడు అక్కడ. అవును. అయితే అది ప్రైవేటైజ్ అవుతుండగా ఆయన పవర్లో ఉన్నాడు, జరిగిపోయింది, అది వేరే గొడవ. కానీ ఆ రోజున ఆయన ఎమోషనలైజ్ చేయగలిగాడు జనాల్ని తన డైలాగులతోనూ తన హావభావ విన్యాసాలు. పబ్లిక్ అడ్రసింగ్ స్కిల్స్ అనేవి ఉన్నాయి. ఇతని దగ్గర కూడా ఉన్నాయి. ఇతను కూడా ప్రొవోక్ చేయగలడు, జనాలను రెచ్చగొట్టగలడు, నిలబెట్టగలడు, ఏదైనా చేయగలడు, ఎమోషనలైజ్ చేయగలడు. ఇతను కూడా ఆ కెపాసిటీస్ ఉన్నాయి. అది ఒకసారి ప్రెస్ మీట్ పెడితే నేను ఎక్కడో అదే థియేటర్ గొడవ సందర్భంలో ఆయన మాట్లాడింది చూశాను నేను. ఆ తర్వాత పబ్లిక్ స్పీకింగ్ ఏం ఎక్కడ చేసినట్లేడు ఎక్కువగా. అంటే ఆయన సినిమా ఫంక్షన్స్ లో మాట్లాడింది సెన్సిబుల్ గా మాట్లాడుతున్నాడు. కానీ ఎక్కడో ఒక చోట అంటే అతనిలో కనిపించాల్సినంత వినయం కనిపించట్లేదు అనే కంప్లైంట్ అయితే ప్రధానమైన కంప్లైంట్ సీనియర్ హీరోల నుంచి, ముఖ్యంగా మెగా కాంపౌండ్ నుంచి వస్తుంది. మీరు అన్నట్టుగానే 4 సినిమాలు చేయగానే అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తున్నారు. 4 సినిమాలు సక్సెస్ అవ్వగానే తనకు మించిన వాళ్ళు లేరు అనే యాటిట్యూడ్ ఇష్యూస్ అన్ని అల్లు అర్జున్ గారికి ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది చేసే కామెంట్స్ అవి. సార్ నాకు చివరిగా ఒక మాట చెప్పండి. మీరు అంతకుముందున్న సినిమాలని, అంతకుముందున్న అభిమానుల్ని, మీరు ఎన్టీ రామారావు దగ్గర నుంచి మొదలు పెడితే మళ్ళీ తర్వాత టాప్ హీరో అని అనుకుంటున్న చిరంజీవి దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు వస్తున్న ఐకాన్ స్టార్ దాకా మీరు అంతా ఒక పరిణామ క్రమాన్ని అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తిగా ఒకప్పటి అభిమానులకి ఇప్పుడున్న అభిమానులకి ప్రధానంగా ఏమి తేడా సార్? అంటే ఇప్పుడున్నటువంటి అభిమానులు కొంచెం డిఫరెంట్గా ఉన్నారండి. అప్పటి అభిమానులు థియేటర్ దగ్గర ఉండేవాళ్ళు. అంటే తమ అభిమాన హీరో సినిమా ఎన్ని రోజులు ఆడుతుందో అన్ని రోజులు ఆ థియేటర్ దగ్గర
రోజు అటెండెన్స్ ఉండేది. అంటే దాని కలెక్షన్ ఏమిటి, బోర్డు వచ్చిందా రాలేదా, బోర్డు రావటానికి ఒక 4 టికెట్లు తగ్గితే గబుక్కుని తీసుకుని బోర్డు పెట్టించడం తమ బాధ్యతగా స్వీకరించేవాళ్ళు వాళ్ళు. ఈ ప్రయాణంలో కొన్ని సందర్భాల్లో ఘర్షణలు జరిగేవి. అవి కొట్టుకునేదాకా వెళ్ళేవి, చంపుకునేదాకా వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి విజయవాడ కళ్యాణ్ చక్రవర్తి థియేటర్లో చట్టానికి కళ్ళు లేవు అనే సినిమా ఆడుతుండగా ఆ సినిమా విపరీతంగా సక్సెస్ అయింది, చిరంజీవిది. అది చాలా పెద్ద థియేటర్. ఆ థియేటర్లో కంటిన్యూస్ ఫుల్స్ వస్తున్నాయి ఆ సినిమాకి. అంత పెద్ద థియేటర్లో కంటిన్యూ ఫుల్ రావటం అనేది పెద్ద విషయమే. ఇది వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా అక్కడ కృష్ణ అభిమానులకి వీళ్ళకి చిన్న ఘర్షణ. ఆ ఘర్షణలో అనుకోకుండా ఒక చిరంజీవి అభిమానికి కింద పడిపోవటం, ఆ పక్కన సైకిల్ షాప్ ఏదో ఉంది, ఆ గాలి కొట్టేటువంటి పంపు తీసుకుని వెనక్కి తిరిగి కొట్టేశాడు అతను ఆ ఎమోషన్లో. అది అతని తగలకూడడం చోట తగిలింది, చచ్చిపోయాడు ఆ లెవెల్. అలాగే మృగరాజు సినిమా రిలీజ్ అయినప్పుడు నందమూరి బాలకృష్ణది నరసింహనాయుడు రిలీజ్ అయింది. అది నరసింహనాయుడు పెద్ద హిట్ అయి మృగరాజు ఫ్లాప్ అయింది. ఆ సందర్భంగా కూడా అభిమానుల మధ్య ఘర్షణలు జరిగినాయి. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. కొంచెం అంటే మౌలికమైన తేడా ఏంటి అనేది, మౌలికంగా తేడా ఏంటి? ఇప్పుడు ఈ తరం అంటే అప్పుడు అభిమానులు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు. లేదు, ఇప్పటి అభిమానులు కూడా తమ హీరో కోసం కొంచెం పానిక్ అయిపోయి దాడులు చేసేదాకా వెడుతున్నారు. మీడియా హౌసుల మీదకి వెళ్ళి దాడి చేస్తున్న సందర్భం. ఏమి తేడా లేదు, కాలం ఎంత మారినా కూడా అభిమాని హిమ్సెల్ఫ్ యాజ్ ఏ అభిమాని అంతే. అంటే పానిక్ రియాక్షన్, ఒక ఉన్మాద స్థితిలో కూడా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి మా హీరోని నువ్వు అంటావా, మా హీరోకి వ్యతిరేకంగా నువ్వు రాస్తావా. కాలం మారుతుంది, అనేక చర్చలు జరుగుతున్నాయి. వ్యక్తి పూజ మనకు మంచిది కాదు, అభిమానాన్ని అభిమానం లాగానే చూడాలా, హీరోల లాగానే చూడాలా, వాళ్ళని దేవుళ్ళలాగా ఆరాధించకూడదు అనే అవేర్నెస్ ఒకవైపు పెరుగుతూ ఉంది కూడా. అయినా కూడా అభిమానుల్లో ఏమాత్రం మార్పు రాకుండా అలాగే కొనసాగడం. ఒక తెలుగు అంటే దక్షిణాదిలోనే అలా ఉందా, ఉత్తరాదిలో కూడా ఇదే పరిస్థితి సార్? ఉత్తరాదిలో కూడా అదే పరిస్థితి, ఉన్మాదమే. మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఇదే ఉన్మాదం ఉంది. అభిమానం వేరు, ఉన్మాదం వేరు. మీరు ఇంకా పెద్ద పదం వాడేస్తున్నారు. నేను అభిమానం గురించి అంటే వాళ్ళ ఉన్మాద అభిమానులు ఎక్కువ, వాళ్ళ బిహేవియర్ లో ఉండాల్సిన లిమిటేషన్ దాటిపోయి ముందుకెళ్తున్నారు. ఇది ప్రమాదం. అది దేంట్లైనా సరే, భక్తిలో కావచ్చు, వ్యక్తి పూజలో కావచ్చు, అభిమానం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఏదైనా సరే లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ని తెలుసుకొని నడిపించగలిగితే. ఒక వ్యక్తిని అభిమానించడం మొదలు పెడితే పక్క వాళ్ళని తీవ్రంగా వ్యతిరేకించమని కాదు, కానీ వీళ్ళు ఆ స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. కానీ హీరోలు దాన్ని అట్లా ప్రొవోక్ చేయరు కదా సార్. వీళ్ళే అలా ట్యూన్ అయిపోయి అలా డ్రైవ్ చేయబడతారు తప్ప. లేదు, హీరోలు కూడా కొన్నిసార్లు అవసరమే వాళ్ళకి, వాళ్ళ నీడ్ అది. అభిమానులు ఉండటం అనేది వాళ్ళ అవసరం. అభిమానులు ఉండడం అవసరం. ఏ రెవల్యూషన్ అయితే, అంటే ఏ రైవలరీ అయితే చూస్తున్నారు ఇద్దరు హీరోల మధ్య, ఆ ఇద్దరు హీరోలు ఫంక్షన్స్లో బాగా కలిసి ఉంటారు, బాగా మాట్లాడతారు, ఒకరికొకరు డిస్కషన్స్ పెట్టుకుంటారు, ఫంక్షన్స్కి అటెండ్ అవుతూ ఉంటారు. కానీ అభిమానుల దగ్గరికి వచ్చేసరికి వైరం విపరీతంగా ఉంటది. ఆ వైరం ఉండాలని హీరోలు కూడా కోరుకుంటారని నేను అనుకుంటున్నాను. అంతేనా? నేను అనుకుంటున్నాను అట్లా ఉండరేమో. బాబు మీ పని మీరు చేసుకోండి, మీకు వేరే వాళ్ళ హీరోలతో గొడవ పడాల్సిన పని ఏం లేదు అని చెప్తారేమో అని చెప్తారు. ఊరికి పైకే అని చెప్తారు. కానీ అలాంటి సందర్భం వచ్చినప్పుడు తమ అభిమానుల రియాక్షన్ ని గమనిస్తారు. వాళ్ళు గమనించి అది మరీ అతివైపు వెడుతోంది అనుకున్నప్పుడు కంట్రోల్ చేస్తారు, కానీ అది కోరుకుంటారు. అలాంటి సందర్భాలు అనేకం ఉన్నాయి ఇండస్ట్రీలో. కాబట్టి హీరోలు అభిమానులు అంటే భగవంతుడు భక్తుల ద్వారా మాట్లాడతాడు, హీరోలు అభిమానుల ద్వారా మాట్లాడతాడు, అభిమానుల ద్వారా వ్యక్తం అవుతాడు. ఈ వ్యక్తం అవ్వటం అనేది జనం చూస్తారు, అది వాళ్ళకు సంబంధించి ఒక అభిప్రాయంగా నిలబడుతుంది. చిరంజీవి అలాంటి పరిస్థితి ఉంటుందని గమనించి ముందే ఈ బ్లడ్ బ్యాంకు అవి పెట్టడం ద్వారా కొంతవరకు వాళ్ళని బిజీ చేయగలిగాడు, వాళ్ళని తన దీనిలోకి తీసుకురాగలిగాడు. తను అభిమానులకు ఏదో ఒక మంచి ప్రోగ్రామ్ ఇచ్చినట్టుగా ప్రపంచం అనుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అలాంటి కార్యక్రమం ఏదైనా చేస్తే ప్రజలకు ఇబ్బంది ఏం లేదు. ఆయన సినిమా థియేటర్లో హడావిడి చేస్తారా, వాళ్ళు డబ్బులు వేస్తారు, ఇవన్నీ నడుస్తాయి.
కానీ దాంతో పాటు వాళ్ళ యాక్టివిటీ ఏమిటి, హిడెన్ ఎజెండా ఏదైనా ఉంటేనే సమస్య. వాళ్ళ యాక్టివిటీ సొసైటీకి ఇబ్బందికరంగా మారకూడదు, ఆ మారకుండా ఉండాలి, వాళ్ళకి ప్రయోజనకరంగా ఉండాలి. అప్పుడు అందరూ ఆహ్వానిస్తారు. లేకపోతే ఇది ఒక మాఫియా కింద మారిపోయే ప్రమాదం కూడా ఉంది. చాలా సంతోషం సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ చెప్పారు. చూద్దాం అల్లు అర్జున్ చేస్తున్న ఈ ప్రయత్నాలు రేపు సినిమా ఇండస్ట్రీలో మెగా అభిమానుల మధ్య ఎలాంటి తేడాలని తీసుకొస్తాయి, లేదా మీరు అనుకున్నట్టుగా అంత సవ్యంగా జరిగే సంక్షేమ కార్యక్రమాల వైపు వెళ్ళినా కూడా మంచిదే. లేదు దీని వెనుక హిడెన్ ఎజెండా ఉందా లేదనేది కాలం చెబుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.